అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితమే. అందరూ తమ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కాలని, సిరి సంపదలతో ఇల్లు కళకళలాడాలని కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని చాలా మంది నమ్మకం. ఇదే సమయంలో లక్ష్మీదేవి చంచల స్వభావాన్ని కలిగి ఉంటారట. అయితే లక్ష్మీదేవి చంచల స్వభావాన్ని కలిగి ఉంటారని, అందుకే ఆమె ఓ చోట నిలవరనే విశ్వాసం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలంటే ఆ అమ్మవారిని సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యమని చెబుతారు. డబ్బుకు ఎల్లప్పుడూ లోటు లేకుండా ఉండాలంటే, ధనధాన్య లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటే, శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కొన్ని వస్తువులను సమర్పించడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదట. అదృష్టం కూడా సొంతమవుతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున ఆ లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కనుక ఈ రోజుకు ప్రాముఖ్యత ఎక్కువ. అందుకే శుక్రవారం రోజున పరిహారాలను పాటించడం వలన రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. లక్ష్మీదేవికి ప్రసాదంగా బియ్యం పాయసాన్ని సమర్పించాలి. ఇక పురాణ కథల ప్రకారం చంద్రుణ్ణి లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి బియ్యం పాయసాన్ని చాలా ఇష్టపడతారని విశ్వాసం. అలాగే ఆమెకు పాలతో చేసిన కీర్ అంటే కూడా చాలా ఇష్టం కనుక శుక్రవారం కీర్ను నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవికి కూడా తమలపాకు అంటే చాలా ఇష్టమని, ఈ నేపథ్యంలో అమ్మవారికి తమలపాకును కూడా సమర్పించాలని చెబుతున్నారు. అదేవిధంగా సంపద అదృష్టానికి దేవత అయిన లక్ష్మీదేవి పూల సువాసన వచ్చే ఇంట్లో ఎల్లప్పుడూ నివసిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే పువ్వులు కూడా సమర్పించాలని పండితులు చెబుతున్నారు. అంతేకాదు గులాబీ పువ్వులు, తామర పువ్వులు లేదా గంధపు చెక్కతో చేసిన గంధాన్ని కూడా సమర్పించడం శుభప్రదం. దాంతో పాటుగా వివాహిత స్త్రీలు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రగాజులు లేదా కండువాను సమర్పించడం వలన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.